మీ జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు ఉన్నాయి కదా? అవును మేడం. ఎవరు వస్తే బాగుంటుంది అధికారంలో? కేసీఆర్ వస్తేనే బాగుపడతారు. ఎందుకు కాంగ్రెస్ పరిపాలన బాగాలేదా? ఆయన అసలు మాకేమి ఇస్తలేడు మేడం. ఒక చీర ఇయ్యలేదు. ఏమమ్మా బతుకమ్మ చీర ఇయ్యలేదా? బతుకమ్మ చీర ఏడిచ్చారు మేడం. మాదంటి గోపినాథ్ భార్య మొన్న టీవీలో చూసినాం మేడం. మేము ఏడిచింది పాపం. కూల్ డ్రింక్స్ తెచ్చిన, థమ్స్అప్ తెచ్చిన, తాపించిన బెట తాపించిన. నాకు భర్త లేడు మేడం. 4 months వస్తుందా మీకు? వస్తలేదు మేడం. పింఛన్ ఏడు వస్తుంది మేడం. గ్యాస్ లేదు మేడం. చిన్న బుడ్డి ఉంది, చిన్నది ఉంది. కరెంట్ ఉచితంగా కరెంట్ అంట కదా, 6 గ్యారెంటీలు ఇవ్వలేదా మీకు? ఇయ్యలేదు ఇయ్యలేదు మేడం. నాకు ఏది ఇయ్యలేదు బేట. నేను ఒంటరి మహిళని బేట. ఒంటరి మహిళ పింఛన్ ఉంది కదా, ఇస్తే నాకు ఏమంటారు అంటే మళ్ళీ వెరిఫికేషన్కి వస్తారు, మీ ఇంటికి ఫోటోలు కూడా తీసుకురు కదా మేడం. అట్లాంటప్పుడు మళ్ళీ నాకు ఇవ్వచ్చు కదా. ఒక 2000 పింఛన్ నాకు ముండరాలని భర్త లేని దానికి ఇవ్వచ్చు కదా మేడం. ఒక మాట. కళ్ళు తాగిన బెట, తాగలేదని కాదు, నేను కళ్ళు తాగుతా, ఫిడ్స్ వస్తుంది అట్లా. ఇక 86 కుట్లు పడ్డాయి నెత్తులు. ఇక ఎవరికి వేస్తావు మరి నీ ఓటు? నేను కేసీఆర్కే వేస్తా. రేవంత్ రెడ్డికి మాత్రం రేవంత్ రెడ్డి ఇప్పుడు 22 నెలలకి నీకు ఏం చేయలేదా? ఏం చేయలేడు మేడం. అమ్మ ఏమన్నా చేసినాడే అమ్మ మనకు రేవంత్ రెడ్డి.